నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు గాదా ఎన్ఏ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగులు నిరసనలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ మొన్న ఆయన 9 రోజుల తర్వాత విరమించుకున్నాడు నిరాహార దీక్ష. తాజాగా ఇప్పుడు బక్కా జడ్సన్ అలాగే అశోక్ సార్ ఇద్దరు కూడా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు సార్ ఉద్యోగాల కోసం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ అని. అలాగే జాబ్ క్యాలెండర్ గతంలోనే రిలీజ్ చేసామని రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రేపు ఎల్లుండా అని కూడా పేపర్లు వస్తుంది. ఎందుకు సార్, ఏం జరుగుతుంది? నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు వస్తలేదు? ఈ నిరుద్యోగ సమస్య అనేది ఒక నిరంతరమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే పాలకులు చేస్తున్నటువంటి మోసానికి నిలువెత్తు సాక్షిగా ఉండడం అనేది దాదాపుగా భారతదేశంలో లేకపోతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ ఈ నిరుద్యోగుల పాలిటీ శాపంగా పాలకుల వాగ్దానాలు ఉంటున్నాయి అనేది మనందరం చూస్తూ వచ్చినాం. అది దేశ ప్రధానమంత్రులైనా, రాష్ట్ర ముఖ్యమంత్రులైనా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులైనా ఈ యువతకు సంబంధించినటువంటి ఏదైతే మేము కష్టం చేస్తాం, మేము పని చేస్తాం, మా రెక్కలకు పనియండి, మెదడుకు పనియండి, నోటికి పనియండి, లేకపోతే మా చేతుల కాళ్ళకి మా శరీరానికి పనియండి అని మొత్తుకుంటూ ఉంటారో, యువతని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఎప్పటికి కూడా ఊహా ప్రపంచంలో తేలియాడేటట్టు చేస్తూ పాలకులు చేస్తున్నటువంటి మోసానికి మనం ప్రత్యక్షంగా ఇది దగా అందామా, మోసం అందామా, లేకపోతే పాలకుల యొక్క ఈ జూదమైన ఆట అందామా, దానికి ఏ పదం వాడినా తక్కువే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కావచ్చు, ప్రియాంక గారి, ఖడ్గే గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక సభలు, సమావేశాలు, డిక్లరేషన్లు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి గ్యారంటీలని విడుదల చేస్తున్నప్పుడు పదే పదే మాట్లాడినటువంటిది యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, రైతులకు సంబంధించి ఏదైతే వాగ్దానాలు చేసిందో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలుకి నోచుకోకుండా ఊహా ప్రపంచంలో తేలియాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా 6 నెలలు గడిచిపోయినా ఇంకా పాలకులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇంకా అమలుకు నోచుకోవడం లేదని ఆకాశానికి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నిజంగా చైర్లో కూర్చుంటే ఇచ్చే పరిస్థితి ఉండదా సార్? అంటే అందరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, యూత్ డిక్లరేషన్లో అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ప్రియాంక గాంధీ కూడా వచ్చి చెప్పింది. అంటే ఆ సీట్లోకి పోగానే ఇచ్చే అవకాశం ఉండదా, లేకపోతే మనము ఆ సీట్లోకి వెళ్ళక ముందుకు వెళ్ళిన తర్వాత తేడాలు ఉంటాయి? అక్కడ ప్రయారిటీస్లో తేడాలు వస్తాయి. ప్రయారిటీ అనేది ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించుకుందాం, భూములు ఎట్లా కబ్జాలు చేద్దాం, కుటుంబానికి ఎట్లా దాచిపెడదాం, లేకపోతే వాళ్ళ కోటరీకి ఎట్లా దోచిపెడదాం, లేకపోతే ఈ పదవుల పంపకాలు. ఇప్పుడు చూడరాదు, ఇప్పటి వరకు సుమారు 6 నెలల కాలంలో 60 సార్లేమో ఢిల్లీకి ప్రయాణం కట్టిండు. వారానికి ఒకసారి పోతున్నాను కూడా చూస్తున్నాం కదా. కాబట్టి ఒక్కొక్కసారి పోయినప్పుడల్లా కోట్ల రూపాయల ఖర్చు. మరి వాళ్ళ ప్రయారిటీలు మారిపోతాయి. చేతగాక కాదు, అవకాశాలు లేక కాదు, అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టు వాళ్ళు దలుచుకుంటే పెద్ద పని కాదు ఇది. మీరు అన్నట్టు జాబ్ క్యాలెండరు గతంలో విడుదల చేసిండ్రు. 100 రోజుల్లో మళ్ళా 6 గ్యారంటీలు పూర్తి చేస్తాను ఊరిచ్చి జాబ్ క్యాలెండర్ ఏం సార్? జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏం జరుగుతుంది? ఏం బరువు ఏది ఉంది దాంతో? ఏం లేదు. వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో మేము గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్రా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో, బ్యాక్లాగ్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా రిటైర్ కావడం వల్ల వచ్చినటువంటి ఖాళీలు కావచ్చు, ఖాళీల భర్తీకి సంబంధించి ఏదైతే వాళ్ళకి ఒక
ఆల్రెడీ వాళ్ళకు అన్ని తెలిసే ఉంటాయి. ఉమ్, ఈ 5 సంవత్సరాలు ఎంతమంది రిటైర్ అవుతారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకా అనేక హెల్త్ రకాలైనటువంటి డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లలో కింది స్థాయి అంటే అటెండర్ క్లర్క్ మొదలుకొని ఆ, పెద్ద పెద్ద అంటే ఉన్నత స్థాయిలో ఉండేటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది రిటైర్ అవుతారు ఆ, అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. దాని ప్రకారము వాళ్ళు మేము ఒక క్యాలెండర్ తయారు చేస్తాము, ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా, ఒక్క ఖాళీ లేకుండా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, ఉమ్, దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ ఎప్పటికీ ఆగిపోతా ఉన్నాయి. ఉమ్, వీటన్నింటికి సంబంధించి ఏ ఒక్కటి కూడా లేకుండా చేస్తామనేది. తర్వాత సంవత్సరం వారీగా ఏదైతే నెలల వారీగా ఏదైతే రిటైర్మెంట్ అవుతా ఉంటారో, రిటైర్మెంట్ అయిన 6 నెలల్లో ఆ పోస్టుని భర్తీ చేస్తామని వాళ్ళు ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉమ్, అందుకని పెద్దలు చెప్తారు, అరే బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు బెకుగాని అవుతావు, మెంటల్గా కూడా అవుతావు, పిచ్చోడు అవుతావు. ప్రజల మాటలు చెప్పాలంటే ఈయనంత విధవ లేడనేది ప్రజలు అనుకుంటారని పెద్దోళ్ళు చెప్పిండ్రు. మరి ఇప్పటి వరకు బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, ఈ 6 నెలల్లో ఖాళీ అయింది కావచ్చు, గతంలో ఖాళీ అయినవి కావచ్చు, కొన్ని లక్షల, వాళ్ళు ఉద్యోగాలు చెప్పిన లక్షలు కాదు, ఉమ్, సుమారు 4.5 లక్షల పైన ఖాళీ ఉందనేది. ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. మరి ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఉమ్, లేవని చెప్పమనండి వాళ్ళని. ఉమ్. ఇబ్బంది ఏముంటుంది సార్ అక్కడ ఇవ్వడానికి వీలు కాదా, లేకపోతే ఈ సమస్య ఏంది? నేను ఇంతవరకు ఏమనుకున్నాను, అక్కడ చైర్లో కూర్చున్న తర్వాత ఇచ్చే అవకాశం ఉండదేమో అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అనుకున్నాను. కానీ మీరు అన్నట్టు 4.5 లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? ప్రయారిటీస్ ఏనా? ఇప్పుడు వాళ్ళు ఈ పెన్షన్ల పేరుతోటి, స్కీముల పేరుతోటి, ఓట్ల కోసం వాళ్ళ ప్రభుత్వ సొమ్ముని ఏదైతే వాళ్ళకి ఇచ్చి ఆ, వాళ్ళు ఏదైతే ఓటు దండుకోవడం ప్రయత్నం చేస్తారో దానికి బడ్జెట్ ఉంది కదా. ఉమ్, రైతు భూమి దున్ననోనికి, రాళ్ళు రప్పలు ఉన్నోనికి, అసలు ఈ దేశంలో లేనోనికి రైతు బంధు పేరుతో డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఆ? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కదా. ఇక్కడ అరే నాయనా మేము కష్టం చేస్తాం, పని చేస్తాం, మా మెదడుకి, మా చేతులకి, మా కాళ్ళకి, శరీరానికి పని ఇవ్వమని మేము పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అయినా పని చేస్తామని మొత్తుకునే నిరుద్యోగులకి పని చేయడానికి, పనిచ్చి డబ్బులు ఇవ్వడానికి ఏం సమస్య? డబ్బులు లేక కాదు, బడ్జెట్ లేక కాదు, ప్రయారిటీ అనేది ముఖ్యం. దేనిపైన ఉంది మళ్ళీ? ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల తీసుకోవడము, మంత్రివర్గ విస్తరణలో ఉందంటారా? చూస్తాం కదా. 6 నెలలు 65 రోజులు ఢిల్లీ ప్రయాణం కట్టి ఖర్చులు కూడా ఎక్కువైనా అంటారు. పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ నిజమేనా సార్? మరి పోయినప్పుడల్లా పోతలేదా, వస్తలేదా? గవర్నమెంట్ ఖర్చు ఈడ పోయినప్పుడల్లా 20-30 మంది వెంబడి వెంట. మరి ఆడ పోయిన తర్వాత పెద్ద పెద్ద 5 స్టార్ 3 స్టార్ హోటళ్లలో దిగితే తక్కువ ఖర్చు అవుతుందా? కోట్ల రూపాయల ఖర్చు. వారికి వాళ్ళ ఇంట్లో చిత్తాడా? ప్రజల సొమ్ముతోటి ఢిల్లీ పోయే అవసరం ఉండదు వారానికి ఒకసారి? ఏం అవసరం లేదు, ఏం అవసరమే లేదు. హైకమాండ్ పక్క కలవాలా? అరే వాళ్ళు పార్టీ చూసుకుంటది, నీకెందుకు? నువ్వు వాళ్ళ హైకమాండ్ కూడా ఏం చెప్తున్నది, పాలనని గాడిలో పెట్టండి, గవర్నర్స్ ని సక్రమంగా అమలు చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని ఢిల్లీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం పెద్ద తురుంకాల్లా? ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ పనిచేస్తలేడా? ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు పనిచేస్తలేరా? శనివారం ఆదివారం రాగానే వాళ్ళ నియోజకవర్గాలకు పోయి పనిచేస్తలేరా? పార్లమెంటు లేదంటే నేను మొన్న ఢిల్లీ నుంచి వచ్చినా, అసలు 3వ తారీఖు దాకా పార్లమెంట్ ఉండే, 2వ తారీఖు నాడే మోడీ భయపడిపోయి పార్లమెంట్ క్లోజ్ చేసిండు. క్లోజ్ చేస్తే ఎవరికి వాడు రాత్రి ఫ్లైట్లు బుక్ చేసుకొని ఏ రాష్ట్రం కూడా రాష్ట్రానికి వెళ్ళిపోయిండు. ఎందుకు మోడీ ఎందుకు భయపడ్డాడు సార్? భయపడతాడు మరి, లేదా మనం 3 రోజుల తతంగం మాట్లాడడానికి నోరొత్తలేదు. 10 సంవత్సరాలు, 10 కాదు 25 సంవత్సరాలు రారాజుగా వెలుగొందినోనికి, ప్రతిపక్షం లేకుండా చేసుకున్నోనికి ప్రతిపక్షం ఇప్పుడు బలంగా రాగానే ఇప్పుడు కనపడతలేదు, నోట్లోంచి మాట వస్తలేదు.
మోడీని చూస్తే అందరు గుచ్చబడుతుంది అన్నారు. మరి ఇలా ప్రతిపక్షాన్ని చూస్తే ఆయన గుచ్చబడుతుంది. నోటి నుంచి మాట వస్తలేదు. కళ్ళు ఎట్లా ఉన్నాయో, పెదవులు ఎట్టున్నాయో, చెంపలు ఎట్టున్నాయి కనపడలే మన టీవీలలో. ఏమనిపించింది సార్ రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు ఏమనిపించింది? ఆయన అడిగిన వాటికి ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆయన ఏం అడిగిండు? ప్రజాస్వామ్యం గురించి అడిగిండు, రాజ్యాంగం గురించి అడిగిండు, లేకపోతే ఇక్కడ ఈ పాలనలో జరుగుతున్నటువంటి అనేక రకాల ఏవైతే చిల్లర నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు సంబంధించి కావచ్చు, సైనికుల నియామకాలకు సంబంధించి కావచ్చు, నిన్న మొన్నటి జరిగిన నీటు పరీక్షా విధానం మీద కావచ్చు, లేకపోతే ప్రైవేటు రంగానికి మొత్తం దారదత్తం చేసేటువంటి దాని మీద కావచ్చు, పాలన గాడిలో ఉంచడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి, హిందూయిజం ముసుగులో హింసని ప్రేరేపించొద్దు అని ఆయన మొత్తుకున్నాడు. అక్కడ హిందూయిజం అంటే హింస చేయడం కాదు, హిందూయిజం అంటే శాంతికి నిలయంగా ఉండేటువంటిది అని చెప్పి ఫోటోలు చూపించి ఎన్నో మాట్లాడిండు ఆయన. దానికి సమాధానం చెప్పకుండా ఏదో పిల్ల చేష్టాలని భారత్ మాతకి జై, భారత్ మాతకి జై అంటే జై సంవిధానం అని రాహుల్ గాంధీ అన్నాడు. అంతే. మరి ఈ సంవిధానం అందరికి ముఖ్యం. భారత మాత ఉన్నది, అది ఉంటది, కానీ అందరికి ఉంటది, ఎవరికి లేదు. కానీ పార్లమెంటులో చర్చ జరగాల్సింది భారతదేశ రాజ్యాంగ నిబంధనలకి, భారతదేశ చట్టాలకి అనుకూలంగా అక్కడ చర్చ జరగాలి. మనందరం కూడా వీఆర్ బార్న్ టు ది కాన్స్టిట్యూషన్. మనం ఎవ్వరమైనా సరే అని చాలా స్పష్టంగా చెప్పిండు. లోక్సభలో ఉన్నంతసేపు మన పెద్ద, మన అధిపతి, మన నాయకుడు స్పీకరే. మనందరం ఆయనకి అణిగి మణిగి ఉండాలి, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలి. ఆయనే మన నాయకుడు, మనం ఎవ్వరం ఆయనకు అతీతులం కాదు. నాయకుడు మనం ఎవ్వరికి కూడా వంగి వంగి దండాలు పెట్టడానికి వీల్లేదు అని భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసిండు, భారత ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసిండు, భారతదేశ సెక్యులరిజాన్ని గుర్తు చేసిండు, భారతదేశ ఫెడరలిజాన్ని గుర్తు చేసిండు. మనది ఫెడరల్ వ్యవస్థ, సెక్యులర్ వ్యవస్థ. మనం ఎవ్వరం కూడా రాజ్యాంగానికి అతీతులం కాదు. ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఎవరైనా కానీ మనందరం రాజ్యాంగం ముందు మనం చిన్నవాళ్ళమే. సరే, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిన్న మెదక్ సంబంధించి, అలాగే మేడ్చల్, మహబూబాబాద్ జనగం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడినాడు. ఒక వారానికి 2-3 అంటే 2-3 నియోజకవర్గాలను పిలిచి వారానికి అందరితో మాట్లాడతాను. పార్టీ కష్టకాలంలో ఉంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో పుంజుకుంటాము, మళ్ళీ 2028లో గెలుస్తామని సమావేశాలు పెడుతుంది కేసీఆర్. ఏమంటారు దీని మీద? ఇప్పుడు ఆయన పార్టీ గురించి ఆయన ఏమైనా చేసుకొని, ఆయన వైఖరి పట్ల ఏమంటారు? వైఖరి, ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగి ప్రభుత్వ సొమ్ముతోటి ఆయన దినదినం గడుస్తూ ఉంది కేసీఆర్. అంతే కదా మరి. క్యాబినెట్ మినిస్టర్తో ఆయన అంతే. ఆయన నీళ్లు, ఆయన తిండి, ఆయన బలాలు, ఆయన కారు ఖర్చు అన్నీ వెళ్ళిపోయింది కదా సార్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన ఎర్రవల్లిలో ఉండని, కాశీలో ఉండని, కన్యాకుమారిలో ఉండని, వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వ సొమ్ముతోనే బతుకుతారు. వాళ్ళకి పోతాయి అంతే. అది క్యాబినెట్ హోదా మామూలా? అది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ హోదా కలిగినటువంటి నాయకుడు. మరి అటువంటి వాడు ఆయనని నేను మహబాదు, జనగాము, లేకపోతే సిద్దిపేట, గజ్వేలు ఇవి చేయడానిక క్యాబినెట్ హోదా కలిగి, ప్రతిపక్ష హోదా కలిగి పాలనని పాలక పార్టీ తప్పు చేస్తే ఎండగట్టడానికి, గాడిలో పెట్టడానికి ఎందుకు ఆ హోదా ఇచ్చిందని? కానీ చాలా మంది ఏమంటారంటే, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలను కాదు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈరోజు నార్మల్ ఎమ్మెల్యే స్థాయి నాయకులతో పిలిచి మాట్లాడుతున్నావు. ఇక ఆయనకు మొదటి నుంచి నేను చెప్పిన, ఆయన కాలు పట్టుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు, కట్టెలు అమ్ముతాడు, పూలు అమ్ముతాడు. నేను ఆయనకు అందుకని ప్రతిసారి చెప్తున్నా, కేసీఆర్ని మనం అర్థం చేసుకోవాలంటే మొత్తం ఆయన 1వ తరగతి చింతమడకలో చదువు మొదలు పెట్టినప్పటి నుంచి, దుబ్బాకల హై స్కూల్ చదివినప్పటి నుంచి, సిద్దిపేట ఇంటర్ డిగ్రీ చదివినప్పటి నుంచి అంతా మనం అర్థం చేసుకుంటే తప్ప మనకు అర్థం కాడు.
ఆయన ఎక్కడైనా వంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఏదైనా చేస్తాడు, రాజభోగాలు అనుభవిస్తాడు. సన్యాసేషం బట్టి కూడా బస్ స్టాండ్లో వంటాడు, రైల్వే స్టేషన్లో వంటాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనే దానికి ఇప్పుడు అదే నిదర్శనం. కాబట్టి మనం ఇలా అడుగుతుంది ఏంటంటే, మీరు ఒక ప్రతిపక్ష హోదా కలిగి క్యాబినెట్ ర్యాంకుతో ఉన్నటువంటి హోదాతోటి మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పించింది ప్రజలు. ప్రజల సొమ్ముతోటి, కష్టార్జితంతో కట్టిన ట్యాక్సులతోటి ఇవాళ మీరు తిండి తింటాను, నీళ్ళు తాగుతాండ్రు, లేకపోతే మీ సకల ఖర్చులన్నీ ప్రజలు భరిస్తూ ఉన్నారు. మీరు ఏం చేయాలి? ప్రజలకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇవాళ స్కూలు తెరిచిండ్రు, రైతులకి లోని కార్త అయిపోయింది, మృగశిరి కార్త అయిపోయింది. ఇప్పటి వరకే విత్తనాలు ఎక్కడ ఉన్నాయో లేవో తెలియదు, లేకపోతే కల్తీ విత్తనాలతోటి ప్రజలు ఎంత బాధపడుతుండో తెలియదు. ఆషాఢ మాసం వస్తున్నది, ఎరువులు ఉన్నాయా లేవో తెలియదు. స్కూలు తెరిచిండ్రు, పంతులు ఉన్నారా లేదా తెలియదు, చాక్ పీసులు ఉన్నాయా, బ్లాక్ బోర్డులు ఉన్నాయా, అసలు టాయిలెట్స్ ఉన్నాయా, మంచినీటి సౌకర్యం ఉందా లేదా, బుక్స్ వచ్చినాయా లేవా, బట్టలు వచ్చినా లేవా, చాలా సమస్యలు. తిండి ఆయన ప్రారంభించిన ఉదయం టిఫిన్ అందుతుందా లేదా తెలియదు, మధ్యాహ్న భోజనం సంగతి ఏందో తెలియదు. మరి ఆయన కొత్తగా నేనేదో ప్రారంభించిన అని దళిత బంధు ఎక్కడ బాయే, బీసీ బంధు ఎక్కడ బాయే, లేకపోతే ఇప్పుడు కోరొచ్చు కదా సార్ ఇప్పుడున్న ప్రభుత్వం. నేనదే అడుగుతున్నా, కేసీఆర్ గారికి ఈ పని చేయాలా? మీరు ఫామ్ హౌస్ లో కూర్చో, ఇలా మీరు ప్రభుత్వం మీకు ప్రజలు మిమ్మల్ని క్యాబినెట్ హోదా కలిగి ప్రతిపక్ష హోదాతోటి ప్రజలకు జీతగానిగా ఉండమని నీకు ఒక బాధ్యత ఇచ్చారు. అరే నువ్వు జీతం ఇచ్చేయమంటే ఇంకోటి చేస్తా అంటే ఎట్లా? నీకు చెప్పిన పని చేయి. రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తాడు, ఇప్పటి వరకు ఉన్న 11 మంది మంత్రులు తప్పులు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 64 మంది ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రజల జవాబుదారీ ఉండవా? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతతోటి పనిచేయవా? వాళ్ళు ఎట్లా పనిచేస్తలేరని అంటా ఉన్నావు, రోజు అప్పుడప్పుడు లీకులు ఇస్తా ఉన్నావు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. మీరు స్కూళ్ళు పోవాలా, కాలేజీలు పోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే యూనివర్సిటీలకు రానియలే, ఇప్పుడు ఎందుకు రానియారు? నువ్వు వస్తా అని చెప్పు, నీ ఉద్యమ సహచరునిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ తీసుకపోతా, కాకతీయ యూనివర్సిటీ తీసుకపోతా, ఎందుకు రానియారు? ఇప్పుడు మళ్ళీ 2028లో మీరు అన్నట్టే నిరుద్యోగుల సమస్య మీద మోతీలాల్ నాయక్ కావచ్చు, జడ్సన్ కావచ్చు, అశోక్ గారు కావచ్చు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. నువ్వెందుకు రావు? పరామర్శించాలా? ఎందుకు పరామర్శించావు? హరీష్ రావు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టుడు పోవుడు కాదు కదా. మీరు ప్రతిపక్ష హోదాతోటి, క్యాబినెట్ ర్యాంక్ హోదాతోటి, ప్రజల కష్టార్జితంతో మీరు ఇవాళ బాధ్యత నిర్వహించమని ప్రజలు అడిగిండు. మీకు రాజ్యాంగం ఒక అవకాశం ఇచ్చింది, నీకు చేయాలి కదా. అది పాలక పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళని గాడిలో పెట్టాలి కదా. మనం పిల్లలు తప్పులు చేస్తే పెద్దవానిగా బాధ్యత ఉంటుంది కదా. 28లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా, 15 సంవత్సరాలు ఉంటా ముఖ్యమంత్రిగా ఉంటుంది కేసీఆర్. ఇప్పుడు నువ్వు 28లో అవుతావా, 15 ఏళ్ళు సాధ్యమేనా? ఎందుకు ఈ జ్యోతిష్యం చెప్పడం అందరికి చేతనవుతుంది. నేను కూడా చెప్తా 28లో కేసీఆర్ అప్పుడు అది ఇట్లే ఉంటే ఇప్పుడు వచ్చిన 39 కాదు 20 కూడా రావంట అనడానికి అనడానికి చాలా ఈజీ కదా అనడం. కానీ ఇవన్నీ నీకు మళ్ళా ప్రభుత్వంలోకి రావాలంటే కాలు బలపం కట్టుకొని తిరగాలి. నీకు తెలంగాణ వాదం లేదు, నినాదం లేదు, సెంటిమెంట్ లేదు, ఉద్యమ ఆకాంక్షలు లేవు, అన్నిటికీ దూరం అవుతావి. ఎట్లా వస్తావు? నిన్నగాక మొన్న బస్సు కట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగుతా అని తిరిగినావు కదా. మరి ఎన్ని గెలిపించినావు? మరి నీ 28 సంగతి వదిలిపెట్టు. రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. గడ చూపెట్టు నీ ప్రతాపం. గడ చూపెట్టు రాదు 28 దాకా ఎందుకో. ఇలా చూపెడితే ప్రజలు మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తుకొని మిమ్మల్ని తిరుగుతారు కదా. ఇవాళ మీరు
ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, రూపంలో ఉన్న 13 గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, అనేక రకాల డిక్లరేషన్లు ఇచ్చిన వాళ్ళు అవి అమలుకు నోచుకుంటలేవని చెప్పి కాలు బల్పం కట్టుకొని మీరు ఆ, చెప్పులరగంగా ప్రజల దగ్గరికి పోయి తిరగాల. ఇంకా ఫామ్ హౌస్లో వంటాం, లేకపోతే రాజభోగాలు అనుభవిస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గమనించరా? కాబట్టి మేము అడుగుతున్నది పాలక పార్టీ 117 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా మీరు ప్రజల కోసం పనిచేయండి. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల కాలం కాదు ఇది. ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో స్కూళ్ళ దగ్గరికి పోండి, కాలేజీల దగ్గర పోండి, హాస్పిటల్ దగ్గర పోండి, రైతుల దగ్గర పోండి, మహిళల దగ్గర పోండి, నిరుద్యోగుల దగ్గర పోండి. అక్కడికి పోయి మీరు ప్రజల సమస్యల్ని పట్టించుకోండి. మంత్రులారా, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి. ముఖ్యమంత్రి గారు, ఇప్పటి వరకు మీరు పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్ పోయినరా, గాంధీ హాస్పిటల్ పోయిందా, లేకపోతే మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి మావీర్ హాస్పిటల్ పోయిందా, కోటిలో ఉన్న హాస్పిటల్ పోయిందా? ఏ హాస్పిటల్ పోయింది? మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి మీకు ఎట్లా చేతులు వస్తున్నాయి? అలాగే వరంగల్కి సంబంధించి మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేసినట్టు దీనిపైన చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఓపెన్ చేయడానికి కారణము వాళ్ళ చుట్టాలు హాస్పిటల్ డాక్టర్గా ఉన్నారు, వాళ్ళే పెట్టినారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా పోయి అక్కడ పర్యటించి చాలా స్పీడ్గా ఆయన అక్కడిక్కడ కార్యక్రమంలో పాల్గొనడం అంటున్నారు. ఏం సార్? ఇప్పుడు బంధువు ఉన్నాడా, స్నేహితుడు ఉన్నాడా, లేకపోతే కుటుంబ సభ్యులు ఉన్నారా? నాకు ఆ దగ్గర సమాచారం లేదు కాబట్టి నేను చెప్పలేను. కానీ అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ప్రైవేటు వ్యాపారాలైనా, ప్రైవేటు ఇండస్ట్రీస్ అయినా అసలు ఓపెన్ చేయడానికి వీళ్ళ చేతులు ఎట్లా వస్తున్నాయి? ఆడికి ఏ కార్లో పోతున్నాడు? ప్రభుత్వ కార్లో పోతున్నాడు. అసలు వీళ్ళకి సిగ్గు లేదా, చిరం లేదా? అసలు రాజ్యాంగం చదువుకోలేదా, చట్టాలు చదువుకోలేదా? ఒక ప్రైవేటు వ్యాపారమో, ప్రైవేటు పరిశ్రమనో, ప్రైవేట్ హాస్పిటల్, స్కూల్, కాలేజో ఓపెన్ చేయడానికి వీళ్ళకి సిగ్గట్లు వస్తుంది. సిగ్గు లేదా వీళ్ళకి? అరే మీకు ప్రైవేటు స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి, ప్రైవేట్ పరిశ్రమలకి, వ్యాపారాలకి పోయి రిబ్బన్ కట్ చేస్తున్నారంటే అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని చదువుకుంటుంది అనిపిస్తుంది నాకైతే. మెదడు లేదనిపిస్తుంది వీళ్ళకి. అరే నువ్వు చేయాల్సిన పని ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయి. ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయకుండా మీరు ఈ ప్రైవేట్ వాడి చుట్టూ తిరుగుతున్నారంటే, మొన్న ఎక్కడో పోయి బసవతారక పోయి కారు కూతలు కూర్చుండు, ఆయన అంటే హెల్త్ హబ్ తయారు చేస్తాడట. సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి? అందులో తప్పేముంటుంది అంటారు సార్? హెల్త్ హబ్ చేస్తా అంటే ముఖ్యమంత్రి హైదరాబాద్ని హెల్త్ హబ్ చేస్తాడు, దాంట్లో తప్పేముంది? దేని ద్వారా? ప్రైవేట్ వాళ్ళ ద్వారానా? ప్రైవేట్ వాళ్ళకి భూములు ఇస్తావు, విద్యుత్ ఇస్తావు, నీళ్ళు ఇస్తావు, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు చేసి ఇవ్వడానికి మీరు ఎందుకయా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది? ఈ మొత్తం ఈ సంపదని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానిక మీరున్నది? బ్రోకర్లా మీరేమన్నా? ఏజెంట్లా మీరేమన్నా? మనం పోయింది 25వ వార్షికోత్సవం, 30కి కూడా నేనే వస్తాను ముఖ్యమంత్రిగా. 30వ వార్షికోత్సవానికి కూడా బసవతారంకి నేను వస్తా అంటున్నాను ముఖ్యమంత్రి. మేమేమంటున్నాం, మీరు రేవంత్ రెడ్డి గారు పేరుతోటి మీరు ఎక్కడికి పోవడానికైనా మీకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే పేరుతోటి తిరగడానికి వీలు లేదు. మీరు పోతున్నది ప్రజల కష్టార్జితంతో కూడిన కార్లలో పోతున్నారు. మీకు చుట్టూ ఉన్న బలగాలు ప్రభుత్వంగా ప్రజలు కట్టే ట్యాక్సులతోటి, కష్టార్జితంతో రెక్కలు ముక్కలు చేసుకుని చెమట చుక్కలు దాల్చి కట్టిన ట్యాక్సులతోటి వాళ్ళు పోలీసు వాళ్ళైనా, మీ అధికారులైనా వాళ్ళు మీ ఎంట వస్తున్నారు. పోండి, మీ ఖర్చులతోటి పోండి. ఎవడొద్దంటాడు? నువ్వొద్దంటావా సార్? అలాగే 12 గంటలు కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్రప్రదేశ్లో 18 గంటలు నేను కష్టపడతాను, ఇక 12 గంటలు కష్టపడితే సరిపోదని రేవంత్ రెడ్డి ఆ రోజు అనడం జరిగింది. ఏందో ఇప్పటి వరకు దోచుకున్నది దాచుకున్నది సరిపోగదా?
ప్రజల సంపదని ప్రభుత్వ సంపదని మొత్తంగా కూడా కొల్లగొట్టడానిక 18 గంటలు పని చేయాల్సింది. అవును 18 గంటలు పని చేసినావు, ఏం చేసినావు చెప్పు, నీ డైలీ టైం టేబుల్ చెప్పు, ఏమేం చేసినావు? నీ 18 గంటల్లో నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు, ఎవరెవరిని కలిసినావు, ఏ ప్రజల్ని కలిసినావు, ఏ విభాగానికి సంబంధించిన రివ్యూ చేసినావు, దాని ద్వారా వచ్చిన ఫలితం ఏంటిది, అవి చెప్పాలి కదా. ఈ కారు కూతల వల్ల ఏం కాదు. ఏ దేని చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ సెంటిమెంట్ ఒకటి బయటికి వినిపిస్తుంది సార్, ఏమంటారు దీని మీద? తెలంగాణ సెంటిమెంట్ ఖచ్చితంగా ప్రమాదం ఉందంటారు చంద్రబాబుతో తెలంగాణ. ఖచ్చితంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు రేపు ఎల్లుండి రాబోతున్నాడు, రేపు ఉదయం దిగుతాడట. ఇప్పటికీ ఆల్రెడీ ఆ చీఫ్ సెక్రటరీ ఈ చీఫ్ సెక్రటరీ సిగ్గు లేకుండా, అరే నేను చీఫ్ సెక్రటరీని, నేను ఒక ఉన్నతాధికారిని అనేది కూడా మర్చిపోయి కుర్చీ ఎక్కడ వేయాలా, బాటిల్ ఏంటి, సోఫాలేంటి, ఇయా మాట వీళ్ళు తయారు చేసేది. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు, ఇవి వాళ్ళు పోయి చూసేది ప్రజాభవన్లో, ఇవి చేయడానికి వాళ్ళు ఉన్నది. చీఫ్ సెక్రటరీ ఉన్నది ఇలా దీనిక డీజీపీలు, కమిషనర్లు, లేకపోతే అధికారులు ఉన్నది దీనికా? అరే నువ్వు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి అడగాలి, విద్యారంగం మీద ఏంటిది, వైద్య రంగం మీద ఏంటిది, నీళ్ళ మీద ఏంటిది, సింగరేణి మీద ఏంటిది, లేకపోతే ఇక్కడ ఉన్న ఉమ్మడి రాజధానిగా జూన్ 2వ తేదీ వరకు ఉండి ఇప్పుడు ఆ కాలం గడిచిపోయింది, అయిపోయింది, అప్పుల కోసం అయిపోయింది. ముప్పు ప్రాంతాలు 7 మండలాల గురించి. సరే ఇప్పుడు 5 మండలాలు అని వస్తుంది వార్తలు కూడా. 7 మండలాలు ఎవడో సిగ్గులేనోడు మాట్లాడుతున్నాడు, మన మెదడు ఉందా? 7 మండలాలు ఆల్రెడీ ఏపీలో కలిసినాయి కదా సార్, అప్పుడే 2014 ఆర్డినెన్స్ ఇచ్చి తీసుకున్నారు వాళ్ళు, ఆర్డినెన్స్ ఇచ్చి, ఓకే చట్టబద్ధంగా కాదు, ఆర్డినెన్స్ ఇచ్చి తీసుకున్నారు సిగ్గు లేకుండా. ఇప్పుడు ఏముందాడా, నేను మొన్ననే పోయి చూసి వచ్చిన అక్కడ, ఆడ 6 నెలలు కుట్టల మీద ఉంటారు, 6 నెలలు కొచ్చి కింద ఉంటా ఉన్నారు. వ్యవసాయం లేదా, వాళ్ళ జీవన విధానం లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, వర్షాకాలం అంతా స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్. ఏమున్నది అక్కడ? ఏం లేదు అక్కడ. 7 మండలాల్లో ప్రజలు మొత్తం మేము అడుగుతున్నది ఏంటంటే 7 మండలాల తెలంగాణ భూమిపుత్రులని, వాళ్ళని అక్కడ ఇప్పుడు ఏదైతే కొత్తగా జిల్లా చేసింది కదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేసింది కదా, ఆ జిల్లాలో సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళకి పునరావాసం కల్పించి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూములు ఇచ్చి, ఉపాధి రంగాన్ని డెవలప్ చేసి, తెలంగాణ భూమిపుత్రులని వాళ్ళని తెలంగాణ ప్రాంతాల్లో ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నది మీ ద్వారా ఒక్కటే, ఏదైతే 6వ తేదీ నాడు ఓ పెద్ద బలగాలు పెట్టుకొని, పేద రక్షణ వలయాలు పెట్టుకొని వాళ్ళు ఏదో మీటింగ్ కూర్చుంటారు. అరే మీకెందుకే భయం? నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మీడియాకి 6వ తేదీ జరగబోయే సమావేశం ఏజెండా ఇచ్చిండ్రా? ఇప్పటి వరకు అయితే ఇయ్యలే, నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఏజెండా ఇచ్చిండ్రా? దేని మీద సమావేశం అవుతున్నారు? నీ ఏజెండాని బహిర్గతం చేయకుండా ఎందుకయ్యా మీకు ఇంత భయం? ఎందుకు మీకు ఇంత భయం? మీ రాజకీయ కార్యకలాపాలు చేసుకోవడానికి, మీ విందులు వినోదాలు చేసుకోవడానికి వాళ్ళు గురు శిష్యులో, సహచరులో, ఒక్కొక్కరు సహచరులు అంటారు, స్నేహితులు అంటారు. స్నేహితులు కాదు, సహచరులు కాదు, గురు శిష్యులు కాదు, గజ దొంగలు కాదు, మీరు ఏది కాదయా, మీకెందుకు భయం? మీకేముంది సార్ మనసులో చంద్రబాబు వల్ల తెలంగాణకు నష్టం అంటే? ఏం నష్టం ఉంది, ఏమనిపిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం వల్ల? ఆయన రావచ్చు పోవచ్చు, ఆయన ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఎప్పుడైనా రావచ్చు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుగా మీరు ఇక్కడ రావద్దు అంటున్నాం. ఓకే, రావచ్చు, ఆయన ఆస్తున్న ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. ముఖ్యమంత్రిగా పెత్తనం చేయొద్దంటారు, మా తెలంగాణ మీద పెత్తనం చేయొద్దు అంటున్నాం. మీరు ఇప్పటి వరకే మీ ఏజెండా ప్రకటించలే, దేని మీద మీ సమావేశం జరగబోతున్నది? చర్చలు చేసుకోవడానిక చేసుకోండి, మీ ఇళ్ళలో కూర్చోండి, మీ పార్టీ ఆఫీసులో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. మీ సొంత ఖర్చులతోటి ఒక్కరోజు కాదు 10 రోజులు ముచ్చట్లు పెట్టుకోండి.
ఎవడొద్దంటాడు ఎవడొద్దంటాడు అఫీషియల్ గా వద్దు 10 రోజులు మీరు కనుక సొంత వ్యవహారం కూర్చున్నారనుకో 10 రోజుల వేతనం మీరు తీసుకోవద్దు. నెలసరి వేతనం తీసుకుంటుంది కదా. మీరు ఉద్యోగాలు చేస్తూ చీఫ్ సెక్రటరీ కూడా లీవ్ పెడితే ఆయన ఎన్ని రోజులు లీవ్ పెడితే అన్ని రోజులు ఆయన వేతనం కట్ చేస్తారు. ముఖ్యమంత్రికి ఎందుకు కట్ చేయొద్దు? ఎందుకు కట్ చేయొద్దు? ఆయన కూడా జీతగాడే కదా, ఆయన కూడా ఉద్యోగం కదా, ఎందుకు కట్ చేయొద్దు? అరే ఎంత సిగ్గు లేకుండా వీళ్ళు ఆర్టీసీ బస్సుల మీద వీళ్ళు ఫోటోలు వేసుకుంటారు, ఆరోగ్యశ్రీ మీద వీళ్ళ ఫోటోలు వేసుకుంటారు. కేసీఆర్ కూడా వేసుకున్నారు కదా సార్. అదే అంటున్నా, సిగ్గుమాలినోళ్ళు వీళ్ళు. అరే మాకు సిగ్గు శరం ఉంది, మానవత్వం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. మేము కూడా ఒక అయ్యవంక మేము ముట్టినామనే సోయిన్నోడైతే ఎవడో వేసుకోవద్దు. వాడు ఎవడో వేసుకోవద్దు. వాళ్ళు ఏ ప్రభుత్వమైనా వేసుకోవద్దు. ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా అరే కేసీఆర్ కిట్టాడా, ఏమై కేసీఆర్ నీ ఇంట్లో తెచ్చినావా, ఏమై కేసీఆర్ కిట్టా అని చెప్పడానికి మీడియా ఎందుకు చెప్తున్నది? అధికారులు ఎందుకు చెప్తున్నారు? అసలు మీడియా అని అధికారం చూస్తుంటే నాకైతే సిగ్గు అవుతుంది. అరే వాడు సిగ్గు శరం లేనడు వాడు అంటే మీడియా ఎట్లా అంటున్నది, అధికారులు ఎట్లా అంటున్నారు, చీఫ్ సెక్రటరీ ఎట్లా అంటుంది, కలెక్టర్లు ఎట్లా అంటున్నారు? వాడికంటే ఏదో దొబ్బింది, వీళ్ళందరికీ ఏమైంది? ఓ పెద్ద బోర్డులు పెడతారు. అరే బోర్డులు పెట్టడానికి మీకెట్లా చూయలేదు? ఆఖరికి రైతు పాస్ పుస్తకాల మీద కూడా ఎవడు ఉంటే వాని ఫోటో ఆట. అరే ఏంది తమాషా? అరే మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక వ్యవస్థలు ఉన్నాయి, చట్ట పరిధిలో మనం పాలన చేయాలి. ముఖ్యమంత్రి అంటే పెద్ద తురుపు కాదా? ప్రైమ్ మినిస్టర్ అంటే పెద్ద ఏంది హరివీర భయంకరుడా? కాబట్టి ఈ పాలనని గాడిలో పెట్టకపోతే పాడిలో పెట్టడానికి ఫోర్త్ ఎస్టేట్గా మీడియా మీద బాధ్యత ఉంది, జ్యుడిషియరీ మీద బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ఈ హంగామాలు, ఆర్భాటాలు, ఈ రాజ్యాంగేతర విధానాలన్నీ బంద్ చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు కదా, దాని లోబడి పనిచేయవా? మీ ఇష్టరాజ్యమా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అన్నారు ఇంకా 4.5 సంవత్సరాలు క్షేమంగా ఉండడానికే మేమందరం కూడా చేయూతనిస్తాం, సహకారాన్ని ఇస్తాం. కానీ మీరు ప్రజలను విస్మరిస్తే ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారు. సార్ అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు దాదాపు 7 మంది పోయినారు. 39 మందిలో 7 మంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇంకా రెడీగా ఉన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణారెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి వినిపిస్తుంది. మీ మాటల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు, నా భాషలో నా మాటల్లో వాళ్ళు అంగట్లో సరుకు అంతే. పశువుల సంత పోతే తలసాని కూడా పోతున్నాడు అని చెప్పి వినబడుతుంది. తలసాని పోతాడా? వీళ్ళంతా ఇప్పుడు కేసీఆర్కి బుద్ధి లేక చేసిన పని వల్ల వీళ్ళంతా ఇన్ని రోజులు రాజభోగాలు అనుభవించారు. తలసానికి తెలంగాణకి ఏం సంబంధం? నాగేందర్కి తెలంగాణకి ఏం సంబంధం? కేకేకి తెలంగాణకి ఏం సంబంధం? ఎర్రబల్లి తుమ్మలకి, లేకపోతే మొన్న పోచారంకి, లేకపోతే ఆయన ఎవరు కడియం కావాలి, మహబూబ్ నగర్, ఎర్రబెల్లి, వీళ్ళందరికీ తెలంగాణకి ఏం సంబంధం? కేసీఆర్కి సిగ్గు లేక, శరం లేక, తెలంగాణ సోయి లేక ఇటువంటి వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకున్నాడు. కాబట్టి అరే ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే వచ్చిండు, ఇంకోటి కొనుక్కుంటే పోతాండు. సంతలో పశువులు నువ్వు ఎక్కువ ధర పెడితే నీకు వస్తుంది, నేను ఎక్కువ ధర పెడితే నాకు వస్తుంది. ఇంకా పోయే అవకాశం ఉందా సార్? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఏమంటున్న వాళ్ళు సంతలు సరుకు, సంతలో పశువులు, మానవత్వం లేనటువంటి వాళ్ళు మనుషులు. వాళ్ళు ఏమున్నది ఆడ? ఎవడు ఎక్కువ ధర పెడితే వాళ్ళ దగ్గరికి పోతారు, ఎవరితో ఎక్కువ లాభం ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. ఏమున్నది ఆడ? సార్ అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఇంట్లో సోదాలు అన్నీ కూడా అయినాయి. మహిపాల్ రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున బంగారం దొరికిందన్న వార్త మీరు కూడా చూసి ఉండొచ్చు. ఏం చెప్తారు దాన్ని? ఏం లేదు, ఏముండదు. ఈడీలు ఉండవు, సిబిఐలు ఉండవు, యాంటీ కరప్షన్ ఉండదు. అంత కండువలు మారాలి అంతే, ఏం లేదు. ఇదంతా కూడా ఒకప్పుడేమో వాషింగ్ మిషన్లు ఉండే, ఇప్పుడు వాషింగ్ మిషన్ల కాలం కూడా వెళ్ళిపోయి డైయింగ్ మిషన్లు వచ్చినాయి. నిమిషాల మీద రంగు మార్చేస్తుంది. నువ్వు ఈ అంగి వేసుకొని పో, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇదే అంగి మీద
కొత్త రంగుతోటి మళ్ళా డయింగ్ మిషన్ రంగేసి బయటికి పంపుతుంది. అంతే. అంతే, ఏం లేదు. నెత్తికి రంగేస్తుంది, శరీరానికి రంగేస్తుంది, అంగిలాకి దంగేస్తుంది, కట్రాయర్ బందీలకు కూడా రంగేసి పంపుతుంది. ఏం లేదు. సిగ్గు లేని వాళ్ళు వీళ్ళు. ఏమున్నది ఆడ? వాళ్ళకి ఏమైనా సిగ్గున్నదా? వాళ్ళ భార్యలు తిడుతాండ్రు, వాళ్ళ పిల్లలు తిడుతాండ్రు, వాళ్ళ ఇంటికాడ కాపలా ఉండే సెక్యూరిటీ వాళ్ళు తిడుతుండ్రు. ఆఖరికి వాళ్ళకి రక్షణగా పెట్టుకునే అప్పుడప్పుడు ఆడుకునే కుక్క కూడా వాళ్ళని చూస్తే ఎక్కిరిస్తుందట. నాకు మొన్న ఎవరో చెప్తారు, అరే మొన్నటిదాకా మావారు చూస్తే తోక ఊపింది, ఇప్పుడు మావారు చూస్తే తోక కూడా ఊపుతలేదట. గట్టున్నది వీళ్ళ కథ. వీళ్ళకి సిగ్గు, శరము, మానము నాకు కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు తిడుతున్నారట వీళ్ళని. కానీ ఏం పట్టించుకుంటారు? ఏది పట్టించుకోరు. 4 రోజులు అవసరమైతే ఒక దుప్పటో బ్లాంకెటో కప్పుకుంటారు, ఏం ముసుగు వేసుకొని పంటారు. మళ్ళీ 5వ రోజు బ్రహ్మాండంగా షేర్ ఖాన్ లెక్క వస్తారు. సరే, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సగము, కాంగ్రెస్కి సగం వచ్చినాయి. ఎంఐఎంకి ఎట్లయినా రిజర్వ్డ్ అది. సో 10 వచ్చేసి, అంటే శాతం చూసుకుంటే దీనికి 8, దానికి 8, 50%, 50% వచ్చినాయి. సో వచ్చే ఎన్నికల్లో ఏమన్నా స్థానిక సంస్థలు కానీ, లోకల్ బాడీస్, జిహెచ్ఎంసీ, ఏ ఎన్నికల్లో ఎట్లుంటుంది? బీఆర్ఎస్ ఏదైనా ప్రభావం ఉంటుందా, లేదా ఈ 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మా కోసం ఎవరైతే పనిచేస్తారో మేము వాళ్ళని గెలిపిస్తాం అనేది చాలా స్పష్టంగా చెప్తా వస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లలో వాళ్ళు అదే స్పష్టంగా తెలియజేసిండు. ప్రజలకు దూరమైన, తెలంగాణకు దూరమైన పార్టీని బొందబెట్టిండు. ఏదో చేస్తాం గ్యారంటీలు, డిక్లరేషన్లు అని అంటే వీళ్ళని చూసి కాకుండా కేసీఆర్ని ఓడగొట్టాలని వీళ్ళని గెలిపించారు. ఓ పెద్ద దొంగ, చిన్న దొంగ కదే తేడా. పెద్ద తేడాలు ఏం లేవు ఇక్కడ. ప్రజలేమో పేద ఏదో మొత్తం మార్పు వస్తుంది ఏమో అనుకోలే. కానీ 10 ఏళ్ళు పరిపాలించిన మళ్ళా గినక మళ్ళా అవకాశం ఇస్తే వాడు మొత్తం గుడిని, లింగాన్ని మింగేసినట్టు మింగేస్తారు. ఇక భూములు పోతాయి, నీళ్లు పోతుంది, ఆ సంపద పోతుంది, ఆఖరికి మనం కూడా లేకుండా పోతామని చెప్పి వాళ్ళు. కేసీఆర్ మళ్ళా కనుక గెలిస్తే ఒక రికార్డు ఉంటున్నాడా సార్? మనం 3వసారి గెలిస్తే ఉంటుంది రికార్డు. ఒక హైట్రిక్. ఇంతవరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా 3వసారి ముఖ్యమంత్రి అవ్వలే కదా సార్. ఏదో ఒక రికార్డు ఉంటుండే, సరికొత్త రికార్డు పోయిందంటారా? చేజారి ఎవరు పోగొట్టారు? ఆయనే పోగొట్టుకున్నాడు. ప్రజలు ఏం చేయలేదు. ప్రజలు ఇంకా 39 సీట్లు మంచిగా ఇచ్చి మేలు చేసినారు వాళ్ళు. వాస్తవంగా అయితే అన్ని కూడా రావద్దు అంతే. ప్రజలు చాలా గొప్పలు కాబట్టి ఏదో ఉండని, మా కోసం ఏదో తెలంగాణ తెచ్చింది అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఉండనిది కృతజ్ఞత. ప్రజలకు ఉన్నంత కృతజ్ఞత ఎవరికి ఉండదు. చాలా గొప్పలు వాళ్ళు. ఒకవేళ బీజేపీ కనుక పుంజుకోకపోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా సార్? పుంజుకోకుండా ఉండాలంటే వీళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పెట్టాలి, మార్చాలి, మళ్ళీ కోటరీ పాలన లేకుండా, కోటరీ ఆధిపత్యం లేకుండా, కుటుంబ ఆధిపత్యం లేకుండా ఉంటే వస్తుంది. ప్రజలు ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి రాష్ట్రం రావడానికి తెలంగాణ జాతిపితగా, తెలంగాణ గొప్ప నాయకునిగా ఆయన చూసుకున్నారు. ఆయన తప్పు చేసిండు, ప్రజలేం తప్పు చేయలే. ఈ కేటీఆర్కి పిచ్చి లేచి ప్రజలు తప్పు చేసిండని మాట్లాడుతుండు. కానీ ప్రజలకు తప్పు చేసిండని మాట్లాడడం అంటే ఆయనంత మూర్ఖుడు ఇంకో లేడు. పాలిచ్చే ఆమెను వదిలేసి ఏదో సామెత చెప్తుంది మళ్ళీ కేసీఆర్ కూడా. ఆయన సామెతలకి, ఆయనకి యాసలు ప్రాసలకి ఏమున్నది ఆడ? అరే ఇప్పటికైనా ధైర్యంగా మేము తప్పు చేసినామని ఒప్పుకోండి, ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. మీరు అన్నట్టు అనేక సమస్యలు ఉన్నాయి సార్. మనం చూసుకుంటే హాస్టళ్ళు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ కాలేజీలో సదుపాయాల కోసం రోడ్ ఎక్కినా కానీ, లేకపోతే ఆ సమస్యల కోసం మాట్లాడినా కూడా ప్రజల కంట్లో పడతారు మళ్ళీ. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి అన్ని తిరగలేడు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ని కూడా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ పరామర్శించే అవకాశం లేకుండా పోయింది సార్. ఎందుకు? అదే చెప్తున్నా, వాళ్ళ ప్రయారిటీలు వేరు ఉన్నాయి. వాడు సత్తేంది, బతుకుతే ఏమైనా అయితే సార్ జరగకూడదు జరుగుతుంది అక్కడ. అంతే. సచ్చినా ఏమున్నదాడా? వాళ్ళ దృష్టిలో రోజుకు 1000 మంది వస్తారు ఆయనలో కూడా అనుకుంటారు వాళ్ళు. అసలు అహంకారం. కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా సార్ అది. వాళ్ళకి ఇప్పుడు 5 ఏళ్ళు మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, కావాలంటే ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం, ఎమ్మెల్యేలను చేర్చుకుంటాను, పశువుల సంతల్ని
ఆ దొడ్డ ఉన్నాడు తీసుకొచ్చి ఈ దొడ్డ పెడుతున్నావు. ఏమున్నదాడా? ఏమున్నదాడా? ఎమ్మెల్యేలు అంటే ప్రజలు ఏం అవసరం ఏముంది ఇప్పుడు? వాళ్ళు సర్పంచ్ ఎన్నికలు ఓడగొట్టని, మున్సిపల్ లోకల్ బాడీలో ఓడగొట్టని, మున్సిపాలిటీలో ఓడగొట్టని, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో ఓడగొట్టని. ఓడగొడితే ఏంది? ఓడగొడితే ఏంది? మొన్న కూడా ఓడగొట్టలేదా? జిహెచ్ఎంసీలో ఒక్క ఈ 2 సీట్లే వచ్చినాయి. దుబాకలో ఓడిపోయినాము, హుజరాబాద్లో ఓడిపోయినాము, మునుగోడులో ఓడిపోయినాం. అయితే ఏంది? మళ్ళీ మా ప్రజలు మాకు ఓటేయలేదా? ఇట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. పచ్చ కామర్లో వచ్చినోనికి ఎట్లుంటుందో వీళ్ళకి కూడా ఒక మత్తులో ఉంటారు వీళ్ళు. సార్ ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. కొంతమంది ఇప్పుడు జిహెచ్ఎంసీలు ఉన్నది కూడా సీమాంధ్ర ఎమ్మెల్యేలే, అంటే తెలుగుదేశం పార్టీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలే. వాళ్ళందరూ పోయే అవకాశం ఉందంటారా? పోతే ఎట్లుంటది? వాళ్ళకి ఆ కోరిక ఉండడం తప్పులేదు, ఆశ ఉండడం తప్పులేదు. కానీ తెలంగాణ ఉద్యమకారులు బతుకున్నంత కాలం, తెలంగాణ వాదం నినాదం ఉన్నంత కాలం, తెలంగాణ తల్లి సజీవంగా ఉన్నంత కాలం 1000 మంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఎవ్వడేం చేయలేడు. ఎవ్వడేం చేయలేడు. వాళ్ళ కోరికలు, ఆశలు, వాళ్ళకు కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశం ఉండదు కదా సార్. చంద్రబాబు నాయుడుకైనా గతంలో ఆయన ముఖ్యమంత్రి కూడా డెవలప్మెంట్ చేసిండంటారు. మీలాంటి పెద్దలే, మీలాంటి యువకులు గట్లా మాట్లాడితే మీలాంటి పెద్దలు అంటారు కదా చాలా మంది. వాడెవడో పిచ్చోడు అంటాడు, మీరు ఎట్లా అంటారు, నేను ఎట్లా అంటా అనడానికి నోరు రావాలా కదా. సైబర్ సిటీ, సైబర్ టవర్స్ కట్టినాడు, ఉద్యోగాలు వచ్చినాయి, హైదరాబాద్ కొండల్లో హైటెక్ సిటీ. చెప్పే ఎట్లుందంటే నిజాం అసెంబ్లీ కట్టిండు, చార్మినార్ కట్టిండు, ఉస్మానియా కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, ట్యాంక్ బండు, ఇవన్నీ కట్టిండు. వాడంత గొప్ప లేడు అన్నట్టున్నది మీ కథ. అట్లా ఎప్పుడు మాట్లాడవద్దు మనం. అట్లా అది తప్పది. ఓకే, ప్రజలు కోరుకునేది అభివృద్ధితో పాటు స్వేచ్ఛను కోరుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు. ఆత్మగౌరవాన్ని మించింది ఏమి లేదు. ఆత్మగౌరవాన్ని మించింది ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ లేదు. నన్ను బానిసకు ఒక బానిసని చేసి నీకు 3 పూటలు తిండి పెట్టినా, బీర్లు బిర్యానీ ఇచ్చినా, ఊర్లలో చేస్తారు చూడు, పొద్దంతా కష్టం చేయించి సాయంత్రం ఒక అదేంది ఏదో బాటిల్ ఇస్తారు, జాడి సారా లేకపోతే ఏదో ఇస్తారు. అంటే అయిపోయిందా? ఇక ఓకే, అయిపోయిందా? నా ఆత్మ గౌరవాన్ని నువ్వు కించపరిచి, నాకు బీర్లు బిర్యానీల కోసం కాదు, తెలంగాణ సమాజం కోరుకున్నది బీర్లు బిర్యానీల కోసం కాదు. గండ పెండరాలు అడుగుతలేరు, చాలువలు గప్పమని అడుగుతలేరు. మేము కష్టం చేస్తాం, మా కష్టానికి తగ్గ ఫలితం ఏమంటున్నారు. మా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటున్నారు. నువ్వు 1 రూపాయి బిచ్చం వేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం ఎప్పుడు బిచ్చమెత్తి బతకడానికి సిద్ధంగా లేరు, తల దించి బతకడానికి సిద్ధంగా లేరు, తల ఎత్తుకొని బతుకుతాం అంటున్నారు. నువ్వెవడివాయి మాకు ఇచ్చేది? కేసీఆర్కి ఇట్టట, ఆ పథకం అట, ఈ పథకం అట. అరే బేకుం నా కొడుకులారా, మీరెవర్రా మాకు ఇచ్చేది? మీరెవరు అసలు మాకు ఇచ్చేది? సిగ్గు లేదా మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి? మా కష్టార్జితం మా రెక్కలు ముక్కలు చేసుకొని అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల తనాదాలతోటి, రెక్కాడినా డొక్కాడినటువంటి సమాజము కట్టే ట్యాక్సులతోటి, వాళ్ళ చెమట చుక్కలతోటి ఇవాళ మీరు భోగాలు అనుభవిస్తున్నారు. కష్టం మాది, భోగాలు మీకైనాయి. ఆడ కూర్చొని మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బంద్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు 6వ తారీఖు జరిగే సభ పైన కూడా విమర్శలు ఖచ్చితంగా వస్తాయంటారు సార్? అయితే మేమేమంటున్నాము, మీ 6వ తారీఖు నాడు ప్రగతి అదేదో చేస్తున్నారు కదా, ప్రజాభవన్లో మీరు నిర్వహించే ఆ సమావేశం యొక్క ఎజెండా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి మీరు చెప్పండి. మీకెందుకు ఇంత రహస్యం? మీకెందుకు ఇంత రహస్యం? ఇవాళ 11 కోట్ల ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని. మీకు సిగ్గుంటే, శరం ఉంటే మీరు ఆ ఏజెండా ఏందో బహిర్గతం చేయండి. సార్ ఇంటర్నల్ గా కలుస్తున్నది సార్ చంద్రబాబు రేవంత్ రెడ్డి. ఈయన ఢిల్లీకి పోయిండు చంద్రబాబు నాయుడు ఈరోజు.
ఈయన ఢిల్లీలో ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అరే వాళ్ళు ఎక్కడైనా కలుసుకొని సారా తాగని, బీర్ తాగని, సిగరెట్ తాగని, బ్రాండీ తాగని, విస్కీ తాగని, మాకెందుకయా? మీరు ఒక గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మేము పిలిచినప్పుడు అట్లా పిలిచే హోదాని మీరు నిలబెట్టుకోవాలి. రైట్ సార్. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుగా 7 కోట్ల తెలంగాణ ప్రజలతోటి మీరు పిలుచుకునే ఆ హోదాను దక్కించుకోవాలి మీరు. లేకపోతే ఎందుకయ్యా మీరు? ఎవరు మీరు అసలు? కోన్కిస్కా గాన్లో నేనెంతో మీరంతే. మీరేమన్నా ఊడిపడ్డారా? ఊడిపడలే కదా. అవును సార్. ఇలా ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు, దాన్ని కాపాడుకోండి, నిలబెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో, భక్తితోటి, జవాబుదారీగా మీరు మెదగండి. అదే మేము అడుగుతున్నాం. మీకేం తక్కువ చేస్తున్నాం మేము? మీకేం తక్కువ చేస్తున్నాం? కూర్చుంటే, నిలుచుంటే, మీరు తాగే ప్రతి నీటి బిందువు మాది, ప్రతి మెతుకు మాది. మేము ఎంతకంటే ఎక్కువ అడుగుతలేము. నువ్వు 10 గంటలు పని చేస్తావా, 12 గంటలు పని చేస్తావా, 18 గంటలు ఎవరికి కావాలా? ఎవరికి కావాలా నీ గంటల లెక్క? నీ గంటల లెక్క కాదు మాకు కావాల్సింది. ప్రజలకి ఏం మేలు జరుగుతున్నది, ప్రజల కష్టాలు ఏం నెరవేరుతున్నాయి, ప్రజల కష్టాల నుంచి, బాధల నుంచి ఏం బయట. విద్యారంగంలో మార్పు జరిగిందా? వైద్య రంగంలో మార్పు జరిగిందా? వ్యవసాయ రంగంలో మార్పు వచ్చిందా? నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమైనయా? ఏం జరిగినాయి? మహిళల సమస్యలు ఏమైనా పరిష్కారమైనయా? దివ్యాంగుల సమస్యలు పరిష్కారమైనయా? అనాథల సమస్యలు పరిష్కారమైనయా? ఎవరి సమస్యలు పరిష్కారమైనవి? గవి మాత్రం మేము అడుగుతున్నాం, అంతకంటే ఎక్కువ ఏం అడుగుతలేవు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.